ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ వందనాలు, స్తోత్రాలు స్వామి. మీ మాటలు ప్రభు మేము వింటూ వాటిని మనం ధ్యానం చేసుకొని కూర్చుండగా నాతో మాతో మీరు ప్రత్యక్షముగా మీరు మాట్లాడుచున్నందుకు వందనాలు, మీ స్తోత్రాలు స్వామి. మీ మాటలు మా జీవితానికి మేలు కొలిపేవిగా, ఒక నూతన ఉద్యమతో, నూతన ఆశలతో ప్రభా మేము ముందుకు వెళుతూ మీలో తండ్రి ఆత్మీయతలో అత్యధికంగా ఎదిగే భాగ్యమును మీరు మాకు దయచేయండి స్వామి. మీ మాటలు చక్కగా అర్థం చేసుకొని మా ప్రియులు కూడా తండ్రి అలా వర్ధిల్లుటకు సహాయం చేయమని తండ్రి. ఈ సమయాన్ని మీకు అప్పగించుటకు కేవలం మీరు మాత్రం మహిమ పొందుకోనమని యేసుక్రీస్తు శక్తి కలిగే నామమును ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సత్యముతో ఆరాధింతును. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆనందింతును, ప్రేమితును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా దీన దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని నీ సన్నిధిలో నివసింపచేసింది. నీ ప్రభావ మహిమలకే నన్ను సాక్షిగా నిలిపితివి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సత్యముతో ఆరాధింతును. ఆనందింతును, ప్రేమితును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. జీవించుటకు, విజయముతో నిన్ను స్తుతించుటకు, వివేకముతో జీవించుటకు, విజయముతో నిన్ను స్తుతించుటకు, నీ రక్షణతో అలంకరించితివి. నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించితివి.
నడచుకొని నిత్య సీయోనులోనే నిలుచుటకు సర్వసత్యములో నే నడచుకొని నిత్య సీయోనులోనే నిలుచుటకు జీవము వెలుగుతో నడిపించుచున్నా నీ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధితును. గొప్ప గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధితును. ఆత్మతో సత్యముతో ఆరాధితును. ఆత్మతో సత్యముతో ఆరాధితును. Praise the Lord, hallelujah. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటివరకు కొన్ని ప్రభువారు మనతో దినదినము కూడా ఆయన లేఖనాల ద్వారా ప్రభు మనతో చక్కగా స్పష్టంగా ప్రభు మాట్లాడడం అనే విషయం మనం గమనించాము. మనల్ని ఆదరిస్తూ మనల్ని ప్రభువారు ప్రేమిస్తూ మనకి సహాయం చేస్తూ ఉన్నారు. ఆదరించి వాక్యం ద్వారా ధైర్యపరిచారు. ఈరోజు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికను మనం ధ్యానం చేద్దాం. ఈ పత్రికను ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు, మీ స్తోత్రాలు స్వామి. తండ్రి, అపోస్తలుడైన పౌలు తండ్రి గలతీయులకు రాసిన ఆ పత్రికను మేము ధ్యానం చేసుకుని పోవచ్చుండి. ఈరోజు ఈ దినము నుంచి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా ప్రియులు కూడా చక్కగా వాటిని అర్థం చేసుకొని వీరును అనేకులకి ఆశీర్వాదకరముగాను మేలుకరముగాను దీవెనకరం ఉన్నట్లుగా మీ లేఖనాలు పరిశోధిస్తూ తెలుసుకొని సత్యమును ప్రభు వెంబడించు వారిగా చేయండి స్వామి. ఈ లేఖనాలు చక్కగా అర్థం కావాలి. అలాగే మీ దాసుని పక్షం నిలబడుచున్నాడు. అభిషేకించండి, ఆత్మ నింపండి. మాకు కావాల్సిన మీ మాటలు మాత్రం మాకు అందించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి ఈ పత్రికని మనం ధ్యానం చేసుకున్నాం. దీనిని మొదటిగా ఉపోద్ఘాతం చూద్దాం. ఈ గలతీ యొక్క పూర్వం లేదా పురాతనమైన పేరు ఏంటంటే గాల్. ఈ గాల్ అనేది ఈ గాల్ దేశం వారిని గలతీయులని పేరుతో ఆనాడు గ్రీకులు పిలిచేవారు. వీరు క్రీస్తు పూర్వము 272లో ఆసియా మైనర్ను స్వాధీనపరుచుకున్నారు. అప్పట్లో వీరిని జస్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి లేదా ఒక చరిత్రకారుడు వీరు తేనెటీగ వల్ల ఆసియా అంతా విస్తరించారు అని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆ రోజుల్లో వీరు బాగా ఎత్తు కలిగిన వారు, మంచి దేహద దారుఢ్యం కలిగిన వారు, బలవంతులు, మంచి బలమైన వారు వీరు ఈ గలతీయులు. వీరు ఆర్టిస్టిన్ అను దేవిని వారి యొక్క దేవతలకు తల్లిగా వారు పూజించేవారు. గల్లీ మకాస్ అనేటువంటి ఒక కవి వీళ్ళ గురించి వీళ్ళని ఏమన్నాడయ్యా అంటే, ఒక కవి వీరు బుద్ధిహీనులు లేదా బుద్ధి లేని వారు అని వాళ్ళ గురించి ఆయన తన కవితల్లో ఆ రోజుల్లో సూచించినట్లుగా చరిత్రకారుల గ్రంథంలో లిఖించబడి ఉన్నవి ఈ మాటలు. అంటే ఆయన రాసిన కవితల్లో వీళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి వీళ్ళు బుద్ధి లేని వారు లేదా బుద్ధిహీనులు అని వాళ్ళని గురించి సంబోధించినట్లుగా మనం
చూస్తాం. అంతేకాకుండా ప్రాచీన గలతీయే, పూర్వం ఉన్న గలతీయే ఈ రోజున టర్కీ అని పిలుస్తున్నాం మనం. పౌలు గారు రాసిన పత్రికల్లో ఇది 4వ పత్రిక. పత్రికలు మొత్తం దీంట్లో మనకి న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధనలో 21 ఉన్నాయి. దీనిలో పౌలు గారు రాసిన 14 పత్రికలు పౌలు గారు రాశారు. ఏది ఏమైనా ఈ చరిత్ర విషయం మనం తెలుసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రభు మనతో చక్కగా విషయాలు తెలియచేస్తున్నారు. దీని ఉద్దేశం ఏమిటంటే అన్ని జనుల నుండి క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చువారు రక్షింపబడటం, ధర్మశాస్త్ర ఆజ్ఞకు లోబడి ఉండవలన అభిప్రాయం కలిగి యూదమత భక్తులను గద్దించటం, క్రైస్తవ విశ్వాసమునకు క్రీస్తు వద్దకు మరియు స్వాతంత్ర్యంగా ఉండాలని చెప్పి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని ఉపోద్ఘాతంలో ఇక్కడ ఉద్దేశం చెప్పబడుతుంది. అంతేకాని దీని గ్రంథకర్త కూడా అపోజిషన్ పౌలు. దీనిలో వచనాలు 149 వచనాలు ఉన్నాయి. పాత నిబంధన నుండి 48వ పుస్తకం ఇది. క్రొత్త నిబంధనలో 9వ పుస్తకం ఈ గలతీ పత్రిక. అంటే ఇవన్నీ మనం చెప్పుకోవడం మంచిదే, తెలిసి ఉండవచ్చు పిల్లారా. ఆయనను మనం చెప్పుకోవడం తప్పేమి కాదు. ఇది ఎవరికి రాశాడయ్యా అంటే దక్షిణ గలతీ సంఘములకు రాశాడు. ఆ రోజుల్లో వ్రాయబడిన కాలం సుమారు క్రీస్తు శకం 49లో అంత్యోకయల నుండి రాసినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు శకం 50లో యెరూషలేములో జరిగిన ఆలోచన సమావేశములకు ముందు దీన్ని అపోజిట్ పౌలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా దీనిలో ముఖ్యమైన వచనాలు 5వ అధ్యాయంలో 1వ వచనము, ముఖ్యమైన పదము ధర్మశాస్త్రం నుండి విడుదల. ముఖ్య పదము ధర్మశాస్త్రం నుండి విడుదల. ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనేది చూద్దాము. 1 పౌలు, 2 పేతురు, 3 బర్నబా, 4 తీతు, 5 అబ్రహాము, 6 అబద్ధ బోధకులు. ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళు. ముఖ్యమైన స్థలము గలతీ, యెరూషలేము ముఖ్యమైన స్థలము. దీని ప్రత్యేకత ఏమిటంటే ఒక సంఘం వరకు వ్రాయబడినది కాదు. దీని ప్రత్యేకత అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న సంఘానికి రాయడం కాదు, కానీ గలతీ ప్రాంతంలో ఉన్న అనేకమైన సంఘముల నిమిత్తము ఈ పత్రిక వ్రాయబడి ఉన్నది. వారిలో మనము కూడా ఉన్నామని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన అధ్యాయము 5వ అధ్యాయం. అంటే కత్తిమయ అధ్యాయాలు కాదా అంటే ముఖ్యమైనది. దాంట్లో చక్కగా చాలా కొన్ని చక్కగా వివరణాత్మకంగా హెచ్చరిక చేస్తూ చాలా విషయాలు అపోజిట్ పౌలు భక్తులు అక్కడ వ్రాయడం అనేది జరిగింది. దేవుని సేవకునికి అధికారము ప్రారంభం గురించి కూడా చెబుతాడు అపోజిట్ పౌలు. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే 1 నుంచి 5 వచనాలు మనం చూస్తే ఆయన ఏది ప్రారంభించిన అందరికీ వందనాలని లేదా శుభమని చెప్పి అపోజిట్ పౌలు పత్రికలు ప్రారంభిస్తాడు. ఎక్కడ చూసినా కానీ అపోజిట్ పౌలు మనం చూసినట్లయితే మొదటి చదువుకొని ఒకసారి 5 వచనాలు. మనుష్యుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయాలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.
అపోస్తలుడైన పౌలు రాసిన ప్రతి పత్రికలో కూడా శుభమంటాడు, వందనాలతో ప్రారంభిస్తున్నాడు. అందుకే రోమ 16:16 చెప్తాడు, ఆ పౌలు గారు ఒకరినొకరు వందనములు చెప్పుకోండి, క్రీస్తు సంఘములన్నీ వందనములు తెలియజేస్తారంటాడు. అంటే క్రీస్తును సేవించే సంఘములు, క్రీస్తుని వెంబడించే సంఘములు గురించి చెబుతున్నాడు. కనుక ఈ విధముగా పౌలు భక్తుడు ఏ పత్రిక రాసినా ముందు శుభం చెబుతాడు, శుభవచనం పలుకుతుంటాడు, వందనాలు తెలియజేస్తుంటాడు అపోస్తలుడైన పౌలు. మన జీవితంలో మనము కూడా చాలా వరకు మనము కూడా అలాగనే మాట్లాడవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఈ మొదటి వచనం చూసినట్టయితే పౌలు యొక్క అపోస్తలత్వం గురించి మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ మొదటి వచనములో పౌలు దేవుని చేత నియమింపబడ్డాడనే విషయాన్ని, అపోస్తలుడు అనే పదానికి పిలువబడేవాడని అర్థము లేదా పంపబడేవాడని అర్థము. తన పిలుపు పరిచర్యలు దేవుని చేత నియమింపబడినవని పౌలు భక్తులు చెప్పినట్లుగానే ప్రతి దైవజనుడు కూడా తెలుసుకోవాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. పిల్లల ప్రియ దైవ జనాంగమా, ప్రభువు సెలవిస్తున్నారు పౌలు భక్తుల ద్వారా. అయితే కొన్ని విషయాలు మీకు ముందు ఉంచుతాను. దేవుని సేవ అంటే ఎలా ఉంటుందనే విషయం, కొన్ని విషయాలు, కొన్ని పాయింట్స్, కొన్ని విషయాలు చెప్తాను. దేవుని సేవ, దీనిలో మొదటిది దేవుని సేవ అనేది ఏంటంటే, సేవ ఎంచుకుంటూ వృత్తి కాదు. నువ్వేదో చేయటానికి నేను అనుకున్నాను, చేయాలనుకుని వెళ్ళేది కాదు దేవుని సేవ అనేది. దేవుని పిలుపు అక్కడ ఒక మొదటి విషయము, ఇది మనుషులు సేవ అనేది వృత్తిగా ఎంచుకునేది కాదు ఒక వ్యక్తి. రెండవది, జీవనం సంపాదించుకోవడానికి ఇది ఒక ఉద్యోగం కాదు. మూడవది, గుర్తింపు గౌరవం పొందడానికి ఒక హోదా కాదు. ఆల్రెడీ సొసైటీ మనకు గుర్తిస్తుంది, ఈయన పాస్టర్ గారు, లేదా దేవుని సేవకుడు, లేదా ఈయన ఒక ప్రవక్త, ఈయన ఒక అపోస్తలుడు, లేదా ఈయన ఒక బోధకుడు, ఈయన ఒక పరిచారకుడు. ఈ సమాజం అంతా మనం గుర్తిరుగుతుంది పిల్లల. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ప్రభు సెలవిస్తున్నాడు, చెప్పుచున్న మాటలు ఇవన్నీ కూడా. అయితే గుర్తింపు గౌరవం పొందడానికి ఇది ఒక హోదా అనేది కాదు. తరువాత మనుషుల చేత స్థాపింపబడిన ఒక సేవా సంస్థ కాదు. మనుషులు స్థాపించుకునేది నిలవదు, దేవుడు స్థాపింప చేసేది అది నిలబడుతుంది. దేవుడు ఏర్పాటు చేసేది, దేవుని పిలుపులో ఉన్నది మాత్రం నిలబడుతుంది. కొంచెం మనం ముందుకెళితే మనుషుల హస్త నిక్షేపణం ద్వారా నియమింపబడినది కాదు. మనుషుల మూలముగా మనుషుల వల్ల కలిగిన పిలుపు కాదు. దేవుని సేవకు పిలుపు దేవుని నుండే రావాలి. దేవుడు మాత్రమే మనల్ని నియమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా విషయాలని గమనించాలి. మనము ఇంచుమించుగా మనము 7 విషయాలు తెలుసుకున్నాము. 7 విషయాలు దేవుని సేవ గురించి. సేవ అంటే ఏంటనేది, ఒకటి వృత్తి కాదు, రెండోది ఇది ఉద్యోగము కాదు, ఇది జీవనం సంపాదించుకోవడానికి, మూడోది ఇది గుర్తింపు హోదా తెచ్చుకోవడానికి మనకి ఒక హోదా లాంటిది కాదు, మనుషులు స్థాపింపబడిన ఒక సేవా సంస్థ కాదు, ఇది మనుషులు హస్తనిక్షేపడంతో నియమింపబడినది కాదు. ఇప్పుడు దావీదును చూస్తే మనము దేవుడు నియమించాడు, సమూయేలును వెళ్ళు నువ్వు అభిషేకించని దేవుడు చెప్పాడు సమూయేలుని. అప్పుడు దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే మనుషుల మూలముగా మనుషుల వలన కలిగిన వచ్చిన పిలుపు కాదు ఇది. దేవుని సేవకు పిలుపు దేవుని నుండే రావాలి. కానీ దేవుడు మాత్రమే మనల్ని నియమిస్తాడు. నీకు నువ్వుగా సేవకుడుగా సేవకురాలుగా వెళ్తే అది ఎంతకాలం అనేది అది మనకు తెలియదు, కానీ దేవుడే చూసుకుంటున్న విషయం. అంటే ఎవరి గురించో చెప్పట్లేదు, కానీ ఆ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కానీ సేవ అనేది దేవుని పిలుపు చాలా అవసరం పిల్లల. దేవుని పిలుపున్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం ప్రార్థన ద్వారా. అది దొరికే వరకు మనం ప్రార్థన ద్వారా సాధిస్తూనే ఉంటాం, అది మర్చిపోవద్దు. కొంచెం మనం ముందుకు వెళితే మొదటి వచనంలో చూస్తే పౌలు
ఆయన గుర్తింపు పొందిన వ్యక్తిగా కనబడుతున్నాడు మనకి. ఆయన యొక్క దేవుని చేత నియమింపబడ్డాడన్న విషయం మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే దేవుని చేత నియమింపబడిన ప్రతి దైవజనుడు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు. మనం చేసే సేవలో మనం ఎలాగుంటున్నాం అనేది కూడా మనం ఒకసారి మనం పరిశీలన చేసుకోవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనం మనం చదువుకుందాం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఇక్కడ పౌలు భక్తుడు చక్కగా కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కగా మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాము, దేవుని దగ్గర రహస్యమైనది ఏది నువ్వు దాయలేవు పిల్లరా, ఏది దాయడానికి వీల్లేదు, దాయలేవు కూడా. ఆయనకి సమస్తము తెలుసు ప్రభువారికి. నువ్వు దాయాలనుకున్నా ఏది దాయలేవు. కనుక దేవుని ముందు అన్ని బహిర్గతం అవ్వాల్సిందే. కొంత దాసి కొంత చెప్పటం అనేది కాదు. కొంచెం మనం ముందుకు వెళితే పౌలు భక్తులు అంటాడు, ఇక 4వ అధ్యాయంలో మళ్ళీ చదువుకుందాము మొదటి వచనంలో. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారిమై అధైర్యపడము. చూసారండి, మనము కరుణింపబడ్డాం, దేవుని ద్వారా కరుణింపబడ్డాం. కాబట్టి దేనికి మనం ఎంత మాత్రమును భయపడము అని పౌలు భక్తుడు చక్కగా స్పష్టంగా రాశాడు ఈ పత్రికను. కొరింథీయుల మధ్యలోకి వెళ్ళి కొరింథీ సంఘం బోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ పత్రిక చదువుతున్న మనము ధ్యానం చేస్తున్న మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాము, మనం ఏం చేస్తున్నాము అనేది మనలో మనము పరిశీలన చేసుకోవచ్చని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. కొంచెం మనం ముందుకెళ్తే 2వ వచనం చూద్దాం గలతీయులకు రాసిన పత్రికలో. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ క్రైస్తవ విశ్వాసుల చేత దేవుని మనిషిగా గుర్తింపబడ్డాడు అపోస్తలుడైన పౌలు. 2వ వచనం మనం చూస్తే, అనగా ఆత్మీయ సహోదరుల మధ్య ఆయన దేవుని సేవకులను గుర్తింపు పొందాడు అపోస్తలుడైన పౌలు. నాతో కూడనున్న సహోదరులందరూ గలతీయాలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ పౌలు గారు ఉన్నటువంటి ఆయనతో ఉన్న సహోదరులు పౌలు వ్రాస్తున్న ప్రతి సంగతి ఎడల కూడా వారు అంగీకారాన్ని తెలుపుతూ వచ్చారు. అంటే అసత్యమైతే అంగీకారం తెలపడం కాదండి. అందుకే పౌలు అంటే అక్కడ బెరయా వారు లేఖనాలని పరిశీలించారు. పౌలు చెప్పేది కూడా సత్యమా అసత్యమా, వీరు చెప్పుచున్న లేఖనాలు ఇది రైటేనా తప్ప అని వారు కూడా ఆ రోజుల్లోనే లేఖనాలు పరిశీలన చేసినట్టుగా మనకు రాయబడింది లేఖన భాగముల్లో. కనుక అలాగనే ఆయన చెప్పుతూ వచ్చిన అన్ని వారు కూడా వాళ్ళు అంగీకారం తెలుపుతూ వచ్చారు. క్రీస్తునందు వాడు నిజమైన సహోదరుడు, స్నేహితుడి కన్నా మిన్నయైన వాడనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. మామూలు మన స్నేహితుడైన మనకు అంతకంటే ఎక్కువైన వాడు పోసిన పౌలు అని కత్తిమా సహోదరులు పౌలు గారి గురించి వాళ్ళు తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచనంలో పౌలు గారి పిలుపుని, పౌలు యొక్క పరిచర్యను ప్రశ్నించిన సంఘాలు ఒకటి కంటే ఎక్కువనే చెప్పొచ్చు మనం. గలతీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అతన్ని ప్రశ్నిస్తూ వచ్చాయి. ఇక మనం చూస్తే ఇదే గలతీ పత్రికలో మనము 13వ వచనం చదువుకోవచ్చు. 1:13. పూర్వమందు యూదా మతస్థుడనై
ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు మా పితరుల పారంపర్యాచారం అందు విశేష ఆసక్తి గలవాడనై ఇక్కడ రాయబడుతుంది మాట చూస్తున్నప్పుడు పౌలు భక్తుడు అంటాడు కదా, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు అంటే తను చేసిన తప్పిదాన్ని దాచుకోవటం లేదు, కానీ పౌలు భక్తులు బహిర్గతం చేస్తూ ఉన్నాడు సహోదరుడి సహోదరుల దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. అతను ఏది దాయటం లేదు కానీ బహిర్గతంగా చెప్పుచున్నాడు, బహిర్గతం తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం నా ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనాలు ధ్యానం చేస్తున్నప్పుడు చాలా సత్యాలు మన ముందు కనబడుతుంటాయి. మనం ఆ సత్యాన్ని చక్కగా తీసుకుంటే మనం మేలు పొందుతాము. ఆ సత్యాన్ని మనం తీసుకోలేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. పౌలు చెప్పుతున్న మాటలు చూస్తున్నాడు, పూర్వం నేను నాశనం చేసే క్రైస్తవ సంఘాన్ని చెబుతున్నాడు. నాశనం చేసిన వాడి నశించిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అతన్ని వెతికి రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతను ఒప్పుకుంటున్నాడు, పూర్వము యూదా మతస్థుడు ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయించి ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోగలవా నువ్వు? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందును. సామెతల గ్రంథం 28వ అధ్యాయము చక్కగా రాయబడుతుంది మన 13వ వచనంలో. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందు. ఎవరి కనికరం అంటే దేవుని కనికరం పొందుకుంటాం మనం అందరం కూడా. దేవునికి స్తోత్రం. కనుక నీ స్థితి ఎలాగున్నది? పౌలు భక్తుడు ఆయన పూర్వం ఇలా చేశాను, నేను ఇలా చేశాను అని పౌలు భక్తుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక సంఘమును బట్టి, ఒక ఫలమును బట్టి మనం ఏం చేయొచ్చు అంటే చెట్టును తీర్మానించగలుగుతున్నట్లుగా, ఇదిగో ఫలానా ఈ ఫలం మామిడి పండు కనుక ఇది మామిడి చెట్టు అని చెబుతున్నాం, ఇది కస్టర్డ్ ఆపిల్ కనుక ఇది సీతాఫలం కాబట్టి ఇది సీతాఫలం చెట్టు అని చెబుతున్నాం. అంటే ఫలాన్ని బట్టి ఇది ఫలానా చెట్టు అని చెబుతున్నాం. అయితే అంటే ఫలం లేకుండా చెట్టు చెప్పలేమా అంటే చెప్పొచ్చేమో, కానీ ఫలాన్ని బట్టి అయితే చాలా ఈజీగా చెబుతాం. కొన్నిసార్లు ఒక చెట్టును పోలి మరొక చెట్టు కూడా ఉంటుంటుంది, ఆకులు ఒక విధంగా ఉంటాయి, కానీ అక్కడ మనము ఫెయిల్ అయిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. కనుక ఫలాన్ని బట్టి అయితే ఫలానా చెట్టు వృక్షమని మనం చెట్టు అని చెప్పగలుగుతాం. అలాగనే మనం ఎలా చెప్పగలుగుతామో ఈ అంశం మనం చూస్తే జాన్ వెస్లీ అలాగనే స్పిటల్ ఫీల్డ్ కూడా జరుగుతున్న కొన్ని కోటాలు ఏం చేశారంటే వాళ్ళిద్దరు కూడా పాపాన్ని ఖండిస్తూ వచ్చారు, పాపాన్ని గట్టి ఖండించారు. పాపాన్ని ఖండిస్తున్నప్పుడు జరిగేది ఏమిటయ్యా అంటే, ఒక రోజున వీళ్ళు వాక్యం బోధిస్తున్నప్పుడు ఇద్దరు తాగుబోతులు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా తాగి ఏదో ఇబ్బందులు పడిపోతూ చాలా ఇబ్బందులు పడుతూ అప్పులు ఇబ్బందులు ఉంటూ ఎందుకు చనిపోవాలనుకుంటారు వాళ్ళిద్దరూ కూడా. అనుకున్నప్పుడు ఆ సమయానికి వాక్యం బోధిస్తున్నప్పుడు ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుని వాక్యం హృదయాన్ని తాకినప్పుడు వాళ్ళ మంచి స్పందన కలిగింది. వాళ్ళ హృదయం తెరవబడి వాళ్ళు పశ్చాత్తాపడి ఏడ్చి దైవజనుల దగ్గరికి వచ్చి వాళ్ళ పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నారు. విషయం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని పాపాన్ని ఒప్పింపచేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి పాప చింతనతో నలిగిపోతున్న వారి జీవితాలు, ఒక తాగుబోతులు తిరిగిపోతున్న వారి జీవితాల్లో జాన్ వెస్లీ భక్తులు లాంటి వాళ్ళు, అలాగే స్పిటల్ ఫీల్డ్ లాంటి వాళ్ళు కూడా పాపాన్ని ఖండిస్తూ చక్కగా వీళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పాప చింతనలో నలిగిపోతున్న వారి జీవితాలకి ఈ వాక్యం వెలుగు మార్గంగా కనబడింది వారి జీవితాల్లో. అప్పుడు వారు వెళ్ళి పశ్చాత్తాపడి వాళ్ళ పాదాల మీద పడి క్షమాపణలు కోరుకున్నారు. గమనించండి, ప్రభు నీతిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు ఇది నా కొరకే నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? పాపం ఎవరు చూసేలే, నన్ను ఎవరేమనుకోవట్లేదు అంటే యేసయ్య చూస్తున్నాడు. యేసయ్య వింటున్న విషయాన్ని మర్చిపోవద్దు. యేసయ్య చూస్తున్నాడు, యేసయ్య వింటున్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభు చక్కగా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ సేవకులు ఖండించినట్లుగా
నువ్వు నేర్చుకున్న వాక్య సత్యాన్ని వెలుగులో నువ్వు ప్రకటిస్తున్నప్పుడు అనేకులు పాపాన్ని నువ్వు ఖండిస్తున్నప్పుడు, మనం ఇతర ఖండిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ పాప చింతన తొలగిపోయి వాళ్ళు కూడా పరిశుద్ధులుగా కడగబడి దేవుని వాక్యం చేత నిర్మల మంచి మనస్సాక్షి కలిగి వారు కూడా జీవిస్తూ అనేకులు వర్ధిల్లుతుంటారనే విషయాన్ని వాక్యం తేటగా చక్కగా చెప్పబడుతూ ఉన్నది. పౌలు భక్తులు పూర్వం నేను నాశనం చేశాను, యోధా మతోత్సవం ఉన్నప్పుడు నాశనం చేశాను సంఘాలని క్రైస్తవాన్ని చెబుతున్నాడు. ఒకవేళ నువ్వు కూడా నాశనం చేసావు ఒకప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అయితే సత్యాన్ని ఇప్పుడు కూడా తెలుసుకుంటున్నావేమో, నేను చేసింది రైట్ కాదు, నేను చేసింది తప్పు, అది కనుక ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతూ నిజమే నేను అలా చేశాను ప్రభా, తెలిసే తప్పు చేశాను తండ్రి నన్ను క్షమించవా అంటే యేసు క్షమించాలంటే తప్పకుండా యేసు ప్రభు క్షమిస్తారు. ఇది 100% సత్యము. పాప ఖండన ఎక్కడైతే ఉన్నదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఖండిస్తున్నప్పుడు, ఎందుకు నువ్వు నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులైనడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభు ఇంత తేడాగా మాట్లాడుతున్నప్పుడు నాకు కాదు అనుకుని వెళ్ళిపోతే దేవుడు ఏం చేయడు సహోదరి. కనుక ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు పౌలు భక్తులు చెబుతున్నాడు, నేను ఎలా చేశాను, ఇలాంటి వాడిని నువ్వు చెప్పగలవా, ఒప్పుకుంటావా? కప్పుకోవద్దు. ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరము నీ మీదకి వచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు, మీకు స్తోత్రాలు స్వామి. గలతీ పత్రిక ధ్యానములు ప్రభా నేటి దినము నుంచి ప్రారంభించి ఉంటుండగా పరిశుద్ధాత్మదేవ వింటున్న మా ప్రియులందరూ ప్రత్యేకంగా మీరే మాట్లాడండి స్వామి. అనేకమైన సత్యములు వాళ్ళు తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకున్నట్లుగా సహాయము చేయండి. మీ మాటలో ఏది తప్పిపోకూడదు ప్రభా. పాప ఖండన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవా హృదయం కడగబడి తెప్పరిల్లబడి పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకొని చేసిన తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా మీ కనికరం పొందుకునే వారికి మా ప్రియులను సిద్ధపరచమని, అలా బలపరిచి దీవించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.